చేసుకుందామని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు ఇచ్చింది, బస్సులో వచ్చేస్తున్నారు. ఈ మీటింగ్ రావాలని వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, చాలా కాలం నుంచి అది రాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా ఎంతో సంఘాలు ఉన్నాయి మన దగ్గర. ఆర్ కృష్ణయ్య గారు కానీ, బుద్ధ కృష్ణ గారు కానీ, చాలా మంది, సత్యనారాయణ, ఈ లెక్క చెప్తే ఎంతో మంది తయారైండ్రు. కానీ ఇప్పటి వరకు ఏదైతే గతంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన ఉంది, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదురా బాబు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని 90% జనం ఉన్నటువంటి బడుగు బలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ 10% ఈ దేశంలో రూల్ చేస్తున్నారని ఆయన పార్లమెంట్ లో చెప్పాడు, పార్లమెంట్ లో బయట చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అని చెప్పడం. మేము ప్రభుత్వానికి వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తే, దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నేను మాజీ ఓబీసీ ఎంసీ కన్వీనర్ గా 10 జిల్లాలు తిరిగిన. ఆ తర్వాత కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య సమక్షం, కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షం 42% అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఇక అమలు కావాలనే టైంలో ఆనాడు కేబినెట్ లో నిర్ణయం, ఆ తర్వాత ఏది అసెంబ్లీలో బిల్లు పెట్టడం, దానికి 150 కోట్లు శాంక్షన్ చేయడం, అవన్నీ జరిగిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. కానీ వాళ్ళ మన కోర్టు అడ్డం వస్తున్నది. బేసికల్ గా మనం ఆలోచన చేయాలంటే ఎన్ని రోజులు ఈ కోర్టు మనకు అడ్డం వస్తుంది, మనకు అన్యాయం జరిగినా మన గురించి దానికి కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దని ఒక నిర్ణయం అయింది పార్లమెంట్ లో. దాన్ని మనం అధిగమించిన రోజే మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎన్ని మీటింగ్లలో మాట్లాడినా అక్కడ ఉన్నది కిటుకు. దానికి నా ఉద్దేశంలో నేను మొన్న పోయినప్పుడు ఏది బీసీ సీనియర్ల మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పిన, భారతదేశంలో ఎవరు చేయలేదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి 42% చేసిన ఇవాళ కోర్టులు అడ్డం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నారు, ఎక్కడ భారతదేశంలో జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సాదారీ అన్నాడు. కాబట్టి